42వ శ్లోకం కదా. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో నభూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో నభూభృతః. రాజా గారు చదవండి. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో నభూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో నభూభృతః. శైలజ గారు. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సందేహి వదాయ విద్విషాం. మహాప్రాణం. అలాగే ప్రసీద సందేహి వదాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహా శమేన సిద్ధిం మునయో నభూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సందేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహా శమేన సిద్ధిం మునయో నభూభృతః. సందేహి రెండు రూపాయలు ఉన్నట్టున్నాయి. సందేహి అనవచ్చు, సందేహి కూడా అనే వ్యాఖ్యాకారు మల్లినాథ సూరి రెండు చెప్పాడు. సందేహి అంటే ఈ అర్థం, సందేహి అంటే ఈ అర్థం. అంటే అప్పటికే మల్లినాథ సూరి సమయం వరకే ఇప్పటికి రెండు పాఠాంతరాలుగా ఉన్నట్టుగా ఉన్నాయి. సరే, అరుణ గారు చదవండి. లక్ష్మి గారు చదవండి. లక్ష్మి గారు. శ్రీ గురుభ్యో నమః. చదువుతాను. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో నభూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో నభూభృతః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. లేట్గా వచ్చాను. చదవండి. శ్రీ గురుభ్యో నమః. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వధాయ విశ్విదాం వ్రజంతి శత్రూన్ అవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో నభూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధాయ నిస్పృహాః. ఏమండి? అవధూయ అనే ఉంది, నేను చదువుదాం. వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం నిస్పృహాః శమేన సిద్ధిం మునయో నభూభృతః. పదవిభాగం చేయండి. పదవిభాగము. విహాయ శాంతిం నృప ధామ తత్ పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం
व्रजन्ति शत्रून् अवधूय निस्पृहाः शमेन सिद्धिं मुनयः न भूभृतः. అరుణ గారు చదవండి. विहाय शान्तिं नृपधाम तत्पुनः प्रसीद सन्धेहि वधाय विद्विषां व्रजन्ति शत्रूनवधूय निःस्पृहाः समेन सिद्धिं मुनयो न भूभृतः. विहाय शान्तिं नृपधाम तत्पुनः प्रसीद सन्धेहि वधाय विद्विषां व्रजन्ति शत्रूनवधूय निःस्पृहाः समेन सिद्धिं मुनयो न भूभृतः. దీంట్లో మీరు అరుణ గారు అది విభక్తులు చెప్పండి. విభక్తులు విహాయ అవ్యయం శాంతిం శాంతిం శాంతి शान्तिनः शान्तिनः शान्ति शब्दः इकारान्त स्त्रीलिंग द्वितीय एकवचन शान्तिं शान्ति शान्तिः शान्तिं शान्ति शान्तिः शान्ति शब्दः इकारान्त स्त्रीलिंग द्वितीय एकवचनान्तः. हे नृप हे नृप हे नृपौ हे नृपाः नृप शब्द अकारान्त पुल्लिंगः संबोधन प्रथम एकवचनान्तः. धाम धाम धामनि धामानि धामन शब्दः नकारान्त नपुंसकलिंगो द्वितीय एकवचनान्तः. तत् तत् ते तानि तत् शब्द दकारान्त पुल्लिंगो द्वितीय एकवचनान्तः. नपुंसकलिंग दकारान्त नपुंसकलिंगो द्वितीय एकवचनान्तः. पुनः अव्ययं प्रसीद प्रसीद प्रसीदतात् प्रसीदतं प्रसीदत प्रपूर्वकात् षड्लु विशरणगत्यवसादन नेष्वित्यस्मात् धातोः कर्तरी लोट् परस्मैपदी प्रथम पुरुष एकवचनान्तः. విషయం అండి, ఈ షడ్లు అంటే మాకు అర్థం కాలేదండి. షడ్లు షడ్లు విశరణగత్యవసాదన ధాతు షడ్ అనే ధాతు షడ్లు షడ్లు షడ్ 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 లు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు దానికి ధాతులు కొన్ని ఇప్పుడు డుకృంకరణి కృయి అనే ధాతు తర్వాత వస్తుంది అది అది లు తర్వాత వస్తుంది. షడ్ షడ్ అంటే షడ్ అనే ధాతువు అది సది సీదతి అయింది అనమాట. అది సీతం ప్రసాదం అని చెప్పుకుంటాం కదా. దాన్ని బట్టి అంటే అటువంటి కోడుని బట్టి వాటిని యొక్క నడవడిక ఉంటాయి. రకరకాల ధాతుల్లో ఏ పదవ దాన్ని బట్టి ఉంటాయి. చెప్పండి. సందేహి సందేహి సంధంతాత్ సంధత్తం సంధత్త संपूर्वकात् दुदाय్ धारण पोषणयोरित्यस्मात् धातोः कर्तरी लोट् परस्मैपदी मध्यम पुरुष एकवचनान्तः. देहि दत्तादने एकवचनं. देहि दत्तात् दत्तं दत्ता देहि संबंध उपसर्ग देहि देहि ఏదైనా ధాతు యొక్క నడవడిక ఒకలాగానే ఉంటుంది. సందేహి 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 సంధాతాత్ దేహి దత్తాత్ అనేది ఏకవచనం. దేహి దత్తాత్ దత్తం దత్తా అట్లా. బ్రూహి కూడా వటానే వస్తుంది. తర్వాత వధాయ వధాయ వదాభ్యాం వదేభ్యః వధ శబ్దः అకారాन्तः పుల్లింగः చతుర్థి ఏకవచనాంత చతుర్థి ఏకవచనాन्तः. విద్విషాం విద్విషः విద్విషోः విద్విషాం విద్విట్ శబ్దः షకారాन्तः పుంలింగः షష్ఠీ బహువచనాन्तः. వ్రజంతి వ్రజతి వ్రజతः వ్రజంతి వ్రజ గత
धातु धातु कर्तरि लट् परस्मैपदी प्रथमपुरुष बहुवचनान्तः अवधूय अव्ययम् निस्पृहाः निस्पृहाः निस्पृहौ శత్రువుని కూడా निस्पृहाः శత్రువుని ఉంటుంది. శత్రుం చెప్పాలి. शत्रून् శత్రువుని शत्रून् शत्रुशब्दः उकारान्तः पुंलिङ्गो द्वितीया बहुवचनान्तः अवधूय अव्ययम् निस्पृहाः निस्पृहाः निस्पृहौ निस्पृहाः निस्पृह शब्दः अकारान्तः पुंलिङ्गः प्रथम बहुवचनान्तः స్పృహ అనేది నిస్పృహేణ అంటే అయితే కూడా ఒక నిస్పృహగా అవుతుంది ఇట్లా ఉండదు. నిస్పృహ నిస్పృహో నిస్పృహా बहुवचनाనికి निस्पृहाः బాగుంది. शमेन शमेन शमाभ्यां शमैः शमशब्दः अकारान्तः पुंलिङ्गः तृतीय एकवचनान्तः सिद्धिं सिद्धिं सिद्धि सिद्धिः सिद्धिशब्दः इकारान्तः स्त्रीलिङ्गो द्वितीय एकवचनान्तः मुनयः मुनिः मुनि मुनयः मुनिशब्दः इकारान्तः पुंलिङ्गः प्रथम बहुवचनान्तः न अव्ययं भूभृत भूभृतः भूभृत् भूभृतौ भूभृतः भूभृत् शब्दः सकारान्त पुंलिङ्गः प्रथम बहुवचनान्तः तकारान्तः पुंलिङ्गः प्रथम बहुवचनान्तः మృతమో మరుత్ శబ్దంలాగా మృతో మృత. దీంట్లో ఎన్ని 3 ధాతువులు మూడు ఉన్నాయి. ఇంకోటి అవధూయ కూడా అవధూయ సీదా సందేహి వ్రజంతి అవధూయ. ఇహాయ ఇహాయ కూడా లిప్రత్యయం. ఇహాయ లిప్రత్యయం అంటే దాని తర్వాత ఉన్న ధాతువుకు లింక్ అవుతుంది. అట్లానే అవధూయ వ్రజంతి అనమాట. ఇక్కడ వ్రజంతి వ్రజంతి అంటే అర్థం ఏమిటి? వ్రజగతవు గమన ధాతువు వెళ్ళుట వెళ్ళుట అనే అర్థం పొందుట అనే అర్థం. వాళ్ళ గమన అర్థంలో వచ్చేటువంటి అన్నీ కూడా చాలాసార్లు ఎప్పుడే ఉన్నాం. అదే పొందుట అనే అర్థం కూడా. వ్రజంతి అంటే పొందుతున్నారు. వ్రజంతి తే మూఢధియ పరాభవం ఎదురు చెప్పుకున్నాం. వ్రజంతి వ్రజంతి అవమానం చెందది. మూఢధియ పరాభవం పరాభవం వ్రజంతి. ఇక్కడ వ్రజంతి పొందుతున్నారు ఎవరు? మునయః అది కాదు మునయః కాదు కదా. సిద్ధిం వ్రజంతి శత్రువునవధూయ నిస్పృహః. భూభృత ఉంది, మునయ ఉంది. రెండు వాక్యాలు వస్తాయన్నమాట ఇక్కడ. భూభృత వ్రజంతి, మునయ వ్రజంతి. ఒకే క్రియాపదానికి రెండు కర్తలు. మునయ వ్రజంతి, మునులు పొందుతున్నారు. దేనిని పొందుతున్నారు? సిద్ధిం వ్రజంతి. సిద్ధి కార్యసిద్ధి. భూభృత వ్రజంతి నా వచ్చినది. నవ్రజంతి పొందుతలేరు. భూభృతులు అంటే ఏమిటి? భూమిని భరించేవాళ్ళు అంటే ఒకటి పర్వతవర్షం ఉంది, ఒకటి రాజులు. రాజులు రాజులు నవ్రజంతి పొందుతారు. దేని? సిద్ధిని. సిద్ధిని పొందారు. రాజులేమో సిద్ధిని పొందుతారు, మునులు పొందుతున్నారు సిద్ధిని. దేంతోని? శమేన. శమేన శమంతో. శమం అంటే శాంతి. శాంతి వహిస్తే ముందులో శాంతియే ప్రధానం. శాంతి వస్తే వాడు సిద్ధిని పొందుతారు, అంటే మోక్ష సిద్ధిని పొందుతారు. మహర్షులకు ఇప్పుడు కామక్రోధ మోహ మదమాత్సర్యాన్ని విడిచిపెట్టాలి. ఏమి వచ్చినా కూడా శాంతిగా క్రోధం చేయవద్దు.
క్రోధం చేస్తే ఏమవుతుంది? పాపం వస్తుంది. పాపం వస్తే అది ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అది అనుభవించాల్సి వస్తే అంటే ఏ కార్యమైనా ఏ కార్యక్రమైనా ఏంది ఉత్తరం ఏం చెప్తుంటే ఏ కార్యం చేసినా దాని యొక్క ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అది మంచిగా కానీ చెడే కానీ చెడు చేస్తేనేమో నరకానికి పోతారు, మంచి చేస్తే స్వర్గానికి పోయి ఏమైందని మళ్ళీ తిరగటట్టు మళ్ళీ భూలోకానికి వస్తారు, మళ్ళీ జన్మ ఉంటుంది. కనుక సిద్ధిని పొందాలి. వాళ్ళకి మోక్ష సిద్ధి కాదు. మోక్ష సిద్ధి అంటే ఏమిటి? మళ్ళీ జన్మ లేనండి. పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య విద్య. కనుక మోక్షాన్ని పొందాలంటే ఏ పుణ్యం చేయదు, ఏ పాపం చేయదు. శాంతిగా పుణ్యం చేయదు, పాపం చేయదు, నిష్కామకంగా ఉండాలి అని చెప్తారు. కనుక ఏ విధంగా అందుకొరకే అడవులోడి అక్కడే ఉంటూ తపస్సు చేస్తుంటారు. ఏ విధంగా చేస్తూ ధ్యానంలో ఉండిపోతుంటారు. కనుక వాళ్ళు శాంతిగా ఉంటారు కానీ సిద్ధిని పొందుతుంటారు. రాజులు సిద్ధిని అంటే రాజ్యసిద్ధిని శమేన శాంతంతో, నేను శాంతంగా ఉంటానంటే నడవదు. రాజులు శాంతంతో సిద్ధిని పొందుతలేరు అన్నారు. ఎట్లాంటి వాళ్ళే? నిస్పృహ, స్పృహ లేని వాళ్ళే. స్పృహ లేనటువంటి మునులేమో శాంతిని పొందుతుంటారు, సిద్ధిని పొందుతుంటారు. స్పృహ లేని రాజులేమో స్పృహ కలిగినటువంటి నిస్పృహులైనటువంటి రాజులు రాజసిద్ధిని పొందరు. ఏం చేసి? అవధూయ, జయించి. దేనిని? శత్రువున్ అవధూయ, శత్రువులను జయించకుండా ఉంటే. మునులేమో శత్రువుని జయించకుండా ఉంటేనే వాళ్ళు మోక్ష సిద్ధిని పొందుతారు. నిర్జిత్య అంటే జయించి, జయించకుండా కాదు, జయించి. అధూయ, అబాన ఉపసర్గ. శత్రువులను జయించాలి. వీళ్ళైనా వాళ్ళైనా మునులకు జయిస్తారు. ఎవరు శత్రువులు? అరిషడ్ వర్గాలు. హరి అంటే అదే శత్రువు అని. హరిషట్, హరి అంటే 6 గ్రూపులతో ఉన్నటువంటి వర్గం అమక్రోధ. వాళ్ళను జయించి నిస్పృహలైనటువంటి శమంతో జయించి సిద్ధిని పొందుతారు. వాళ్ళు అవధూయ అంటే మునులు, నిస్పృహులైనటువంటి మునులు శత్రువునవధూయ శమంతోనే శత్రువులను జయించి సిద్ధి వ్రజంతి. మునులు అంటే మునులేమో రాజులేమో తమ యొక్క రాజశత్రువులైన సాముద్రాలు ఎవరైతే శత్రువులు ఉన్నారు వాడను శత్రువును అవధూయ, శత్రువులను జయిస్తేనే. కానీ వాళ్ళు ఏం జయించాలి? నిస్పృహ శమేనంతో నవ్రజంతి. శమంతో వాళ్ళు జయించలేరు, జయించి చేయలేక సిద్ధిని పొందలేరు అని సహా ఒకటే సహోక్తిలాగా అంటే. అయితే అది ఇంకా ఎందుకొరకు? కనుక ఏం చేయాలి అంటే ప్రసీద, అనుగ్రహించు. సంధేహి, సంధించు లేదా సిద్ధంగా అని. సంధేహి అది సంధేహి మహాప్రాణం. సంధించు అంటారు కదా, సంధానం ధరించడం ప్రసీద ఏని నువ్వు అనుగ్రహించు, జయించడానికి సిద్ధుడుగా. దేని కొరకు అంటే వధాయ. ఎవరి యొక్క వధాయ? విదిషాం వధాయ ప్రసీద సంధేహి. శత్రువులను సంహరించడానికి కొరకు సంధించు అంటే సిద్ధంగా. ఏమిటి అంటే అందుకని ఏం చేయాలి? ప్రసీదమును అనుగ్రహించు ఆయన, అనుగ్రహించు అంటే ప్రశాంత్ శాంతిత్వాన్ని పొందు. మళ్ళా దీని కొరకు తయారుగా అంటే ఈ విషయంలో నీ యొక్క ఏకాగ్రతను సంధించు. అందుకొరకు నువ్వు ఆ ధామను శాంతి విహాయ, ముందు శాంతిని వదిలివేయి. శాంతి వద్దు, ఇంతవరకు శాంతితో ఉన్న చాలు, శాంతి వధించు. ధామ అంటే తేజస్సు, తత్పునః సంధేహి.
ఆ తేజస్సును సంధించు, చదివంది స్వీకరించు, అనుగ్రహించు. ఏది దాని శత్రు సంహారం కొరకు మరలా నీవు అటువంటి తేజస్సు, అటువంటి అంటే పూర్వంలో ఏదైతే ఉందో అటువంటి పరాక్రమాన్ని దాని రాజ కోపం ఉండాలి. ఆ విధంగా ఉండి నువ్వు చేయాలి. అనుగ్రహించు, నా మాటను అనుగ్రహించు, శాంతించు, విను అని అర్థం. మా పట్ల అనుగ్రహించు అనేది అర్థం. ఇట్లా అంటే కనుక నువ్వు చెప్పిన ప్రకారంగా నువ్వు అంటే ఇక ముగింపుకి వస్తాయి. ముగింపు మాటల్లో కూడా ఇంకో 2-3-4 శ్లోకాలు అయిపోతుంది మన గురుగారు, ఇది ద్రౌపది దేవి ధర్మరాజుతో చెప్తున్నారు కదా. చెప్తున్నది. అంతే అంతే. దీని తర్వాత మళ్ళీ భీముడి మాటలు ఉంటాయి 2వ అధ్యాయం. భీముడు అయితే ఇక్కడ ఏంటి తర్వాత మళ్ళీ ఇంకా అడవి ఉంటున్నది కనుక ఇక్కడ ఇంతవరకు చెప్పింది అంటే ఇంత ఈ మాటలు విన్న తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఇట్లాంటి స్థితిలో ఉన్నాం కదా అనే విషయాన్ని చెప్పుకుంటూ అందుకొరకు నువ్వు మళ్ళీ సిద్ధంగా యుద్ధం చేయడానికి ఇంకా శాంతిగా ఉండకు అని ఒక తేజస్సు ఉద్రేకాన్ని కలిగింపజేసేలాగా, ఉత్సాహాన్ని కలిగించేలాగా మాట్లాడుతూ ముగింపు చెప్తుంది అనమాట ఈ మాటలు. అందుకొరకు ఓ రాజా, నృప అనే పదానికి నృన్ పాలయతి నృప, నృన్ పాలయతి అంటే ప్రజలను పరిపాలించేవాడివి కదా అని అర్థం. అది ఆ విశేషణం ఒక రెచ్చగొట్టాను. అంటే నువ్వు రాజు అంటే రాజు అనే దాంట్లో కూడా మళ్ళీ నృప అనే పదానికి తేడా. నువ్వు రాజాకు ఎందుకంటే నృప అనే పదంలో ఏమంటే అంటే నువ్వు రాజును పరిపాలించాలి, ఆ బాధ్యత తీసుకోవాలి అని విధంగా చెప్తూ అటువంటి ఒక తేజస్సును మరలా నీవు పొంది శత్రువు యొక్క సంహారం కొరకై నువ్వు అంటే శత్రు సంహారం చేయను, నేను శాంతంగా ఉంటాను, ఎందుకు లేమనకు అని అంటే అది చేసేది రాజులు కాదు. మునులు సాధిస్తారు సిద్ధిని, కానీ రాజు సాధించారు. రాజు యుద్ధం చేస్తేనే సాధిస్తారు. ఎవరి ధర్మం వాళ్ళది. రాజధర్మం వేరు, బ్రాహ్మణ ధర్మం వేరు, ఆచార వర్ణాశ్రమ విధానం అవే ధర్మం. అట్లా అని మళ్ళా ఆశ్రమ ధర్మాల్లో ఇప్పుడు బ్రహ్మక్షేత్ర వైశ్య బ్రహ్మచారి గార్హస్థ వానప్రస్థ సన్యాసి ఎవరి ఆశ్రమాన్ని యొక్క విధానం వాళ్ళకి. సన్యాసి యొక్క ఆశ్రమాన్ని నేను తీసుకుంటా అంటే వాళ్ళకి చెప్పారు అన్నది వాళ్ళకి చెప్పారు. కానీ అందరికి ఒకేలాగా ఉండదు ధర్మం. ఆఫీసర్ లోపల ఆఫీస్ లోపల మెయిన్ ఆఫీస్ లోపల దాని లోపల కూర్చోవాలి. అటెండర్ బయట బెంచ్ మీద కూర్చోవాలి. నేను బెంచ్ మీద కూర్చుంటా అని ఆఫీసర్ అనుకోకూడదు. నేను పోయి దాంట్లో కూర్చుంటా కదా అని మీరు అనుకోవడానికి. ఎవరి యొక్క విధానాలు ఎవరి యొక్క ధర్మాలు వాళ్ళే. అందుకరు అట్లానే నేను మహర్షులు చెప్పారు కదా కనుక నేను అట్లా చేస్తాను అంటే కాదు. ఈ యొక్క ధర్మం నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలంటే శత్రువును సంహరించాలి, తప్పదు. దండలను దండించాలి. దండేన్ రాజా దండ్యాంశ్చ ప్రదండయన్ అదో అది హరిషమాప్నోది నరకంశ్చావి గచ్చతి అని మనుస్మృతి చెప్తుంది. అదండిలను అంటే శిక్షించని వాళ్ళని పట్ల శిక్షించకూడని వాళ్ళ కోపం తెచ్చుకో అనవసరం క్రోధం చేసుకుని వాళ్ళ మీద శిక్షించడం తప్పు. బాగా శిక్షించాలి. అట్లానే శిక్షించాల్సినటువంటి వాళ్ళను దోషులను పాపం పూని అని విడిచిపెట్టడం తప్పే. ఈ రెండు వల్ల లోకం అంతా అరాచకం అవుతుంది. దానివల్ల లోకంలో అయశస్సు అపకీర్తి పొందుతుంటాడు. అందుకనుక అట్లానే ఇప్పుడు ఇక్కడ అపకీర్తి పొందాడు, నరకంలో కూడా చేస్తుంటాడు. నరకాన్ని తక్కువ అని అంటాడు. అందుకే నీ ధర్మం నువ్వు క్రోధంతోనే ఉండాలి, క్రోధంతోనే వాళ్ళని జయించాలి. జయించి నువ్వు అవసరం ఉంటే దుర్మార్గ శత్రువులను సంహరించాలి. అది బాధ్యత. అంతే. కర్మణ్యేవాధికారస్తే అనమాట. నీ కర్మను చేయాల్సినటువంటి అనేదాన్ని అడుగుతున్నది. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వధాయ నిష్కృతాం విద్విషాం ప్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో నభూభృతః. అజయ్ గారు, దీంట్లో సంధులేం లేవు. లేవా? చూడండి. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం
వ్రజంతి శత్రూనవసూయ నిస్పృహాశ్చమేన సిద్ధిం మునయో నభూభృతః విహాయ శాంతిం నృపధామదత్ పునః ప్రసేద సంధేహి వధాయ విద్విషాం భజంతి శత్రూనవసూయ నిస్పృహాశ్చమేన సిద్ధిం మునయో నభూభృతః. నిస్పృహా ప్లస్ శమేన అక్కడ ఆ, విసర్గ సంధి. విసర్గ జరగదు. కానీ సంధి చేయలేదండి శ్లోకం ప్రింట్ లో. ఆ, దాంట్లో సంధి చేయలేదు. నిస్పృహ చేశారు. నిస్పృహాశ్చమేన భాష్యం మీద ఉంది కదా. శావత్ రాసుకున్న దాంట్లో ఓకే. తత్పునః లేదా గురు? అది మామూలు అదేం లేదు. మార్పేం లేదు కదా. మునయో తానే ఉన్నది అక్కడ, మార్పేం లేదు. శత్రునవభూయ మునయో అన్నప్పుడు అక్కడ ఇది అవుతుంది. మునయోగా మారింది. యో మునయ మునయో అంతే అంతే. ఇక సమాసాలకు వచ్చినప్పుడు నృప అంటే మీరు చెప్పారు, అయిపోయింది. నోన్ పాలైతే నృపహ అక్కడ సమాసాలు రెండే ఉన్నట్టున్నాయండి. అంతే. నిర్గత అది భూభృత రెండే రెండే ఉన్నాయి. రెండే ఉన్నాయి. అంతే. బహురీ సృష్టినా అండి? ఇది ఉపపదం బౌరు సమస్య. ఉపపద బహువి అది కూడా. ఉపపద ఒకటి బహువ్రీహి, ఒకటి లక్ష్మి గారు చదవండి 2 సార్లు. నేను చదవండి. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వదాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాశ్చమేన సిద్ధిం మునయో న భూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాశ్చమేన సిద్ధిం మునయో న భూభృతః. ఈ సంధి అన్నప్పుడు ఇప్పుడు మీరు లక్ష్మి గారు అడిగారు కదా, తత్తు పునః అక్కడ ఏ విధమైనటువంటి మార్పు జరగలేదు. అవుతాం అంటే తత్వ విడిగా ఉంది, పునః విడిగా ఉంది. అంటే ఏదైనా ఒక మార్పు జరగాలి. నేను చదువుకునే టైంలో మాదంతా సంస్కృతం ప్రత్యేకంగా అంటే వ్యాకరణ సూత్రాలతో చదివిస్తే పలానా సంధి అని పేరు కానీ సంధి ఇట్లా ఉంటుందని కానీ ఏమి తెలియదు. ఏడాదేశం ఏంటో ఈ కోడి చదువుకుందాం, చదువుకుందాం కానీ ఇది ఏడాదేశం ఉంది, ఇది ఇట్లా ఉంటుంది అనేటువంటి విధానం కాకుండా చదివాను. సరే, అదే అప్పుడు ఒక ఆయన ఎవరు వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకు అన్ని క్లాసులను పరిచయం చేస్తున్నప్పుడు మేము వ్యాకరణ చదువుకుంటున్నాం. ఆ సమయంలో మా గురువుగారు వ్యాకరణం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు క్లాస్ అంటే వ్యాకరణం అన్నారు. ఆయన ఏదో చెకింగ్ మాస్టర్ కాకపోవచ్చు కానీ ఎందుకు వచ్చారో తెలియదు. ఓహో అన్న సంధి లక్షణం చెప్పండి అన్నారు. అంతా కన్వీ సంధి లక్షణం ఏమిటి, ఎవరికి అర్థం కాలేదు. సంధి అంటే ఏమిటి అంటే 2 పదాలు కలిపే సంధి అని ఒక ఆయన చెప్పాడు. 2 పదాలు కాదు, 2 వర్ణాలు వచ్చినప్పుడు మార్పు వస్తుంది. సూత్రం ఏడి, సూత్రం లేదు. అయితే సంహిత అనే పదం ఒకటి ఉంది. పరసన్నికర్ష సంహిత అని వ్యాకరణంలో వస్తుంది. పరసన్నికర్ష 2 పదాలు కలిసినప్పుడు సన్నికర్షత్వం అంటే పదానికి దగ్గర ఉన్నప్పుడు మార్పు వస్తుంది. సంధికి అర్హత మాత్రమే అది నిజానికి సంహిత అంటే. సంధి ఎప్పుడు జరగాలి అంటే ఒక మాత్రాకాలం కూడా పట్టనప్పుడు, అర్ధమాత్రాకాలం పలికే సమయంలో వెంబడే మనం పక్కకు ఉంటుంది. అంటే పూర్వపరానికి పరపరానికి మధ్యలో ఏ విధమైనటువంటి సమయం తీసుకోకుండా ఉండేలాగా ఉన్నప్పుడే సంధి. రాముడు ఉన్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు అన్నప్పుడు రాముడు అక్కడ 2కు దూదర ఉకారం తర్వాత అకారం ఉంది కదా, చేరడానికి లేదు. ఎందుకు అది ఆక్యం ప్రతిష్టాపం పెడితే మనం ఒక సెకండ్ కాలం క్యాబ్ తీసుకుంటాం మాట్లాడడానికి. తీసుకుంటున్నా కనుక సంధి చేయడానికి వెళ్ళేది అనేది. అంటే మాత్రాకాలం ఒక అక్షరం తర్వాత ఒక అచ్చు హల్లు కాగానే ఇమీడియట్లీ మనం అర్ధమాత్రాకాలంలోనే అచ్చును పలుకుతాం. ఆ నెక్స్ట్ పదాన్ని ఒక మాత్రాకాలంలో పలుకుతాం.
అంటే ఎంత సమయం ఒక అక్షరాన్ని పలకాలి అనే దానికి కూడా ఉంది. ఏకమాత్రాకాలం, ద్విమాత్రాకాలం, త్రిమాత్రాకాలం అంటారు. హ్రస్వం ఏకమాత్రాకాలం. అంటే ఒక చిటికెన వేలు వేసి చిటికెన సమయం వరకులోనే ఉండదు. అనే దానికి ఇంతే. అంటే దీర్ఘ 2 మాత్రాకాలాలు. గురువు అవుతుంది 2 మాత్రాకాలాలు. త్రిమాత్రాకాలం ప్లుతం. ఇక త్రిమాత్రలే ఇంకెక్కువైనా పర్వాలేదు. మొత్తం ఎన్ని మాత్రలైనా త్రిమాత్ర నుంచి ప్లుతం అంటారు. అది జనరల్గా మనం పిలిచేటప్పుడు దూరంగా ఉన్నామని పిలిచేటప్పుడు చూసిన ఓయ్ అంటామండి. ఓ అయినా ఎన్ని మాత్రకాలని తీసుకోవచ్చు. అది తర్వాత అంటే ఈ అనాదేశం అవి అసలు సంధులే కాదని నా అనుమానం అండి. ఎండ ఆదేశం అవుతోంది అంతే, వస్తు చేరుతోంది. అంటే అంతే. మా తెలుగు బాల వ్యాకరణం ప్రకారం 2 స్వరాల్లో పరస్పరం మిగిలితే అప్పుడు అని మీరు తెలుగులో చెప్పిన సూత్రం కానీ మా సంస్కృత సంధి లక్షణం లేదు. ఇంకొకటి ఏంటంటే మా ప్రకరణాల్లో కూడా ఇప్పుడు కౌముదిలో కూడా అత్సంధి అంటాం. అత్సంధిలో మొదటి సూత్రం ఎడదేశతుంది. అత్సంధి ప్రకరణాలు. ఎడాదేశం జరుగుతోంది అంతే. అవును, అంటే అది ఎప్పుడు పరిసన్నికర్షత్వమే. సంహితాయాం అని అంటారు సూత్రం. సంహిత ఉన్నప్పుడే ఈ విధంగా చేయాలి సంధులు అని. ఆ సంధి ఏమిటంటే ఇదే మార్పులు, వర్ణ మాత్రమ మార్పులు వస్తుంది. ఆదేశం రావడం కారణం ఏమైంది? సంధి అయినప్పుడే. సంధి కానప్పుడు లేదు. సంధి కానప్పుడు అంటే ఇప్పుడు వేరే పదాలు అయినప్పుడు అంటే సుధిగా సమాస పదం అయింది. ఇప్పుడు శుద్ధ్యత్ర అనేది అట్లా కాక వేరే మనం సంధి మనం విభక్తులతో ఉన్నప్పుడు అప్పుడు సంధి చేయాలి అంటే హరి హర ఇతి, హర అని సంబోధన చేస్తున్నావు. హర ఇతి సహా అవ్వచ్చు. హర అని అన్నాడు, అప్పుడు హరేతి అని ఒకవేళ చేస్తే సంధి అవుతుంది. హరేతి అన్నప్పుడు ఎప్పుడు చేస్తున్నాం? హర అని ఆపి ఇతి అంటే సంధి లేదు. హరేతి అన్నప్పుడే సంధి వస్తుంది. అంటే సంహిత అంటారు. సంహిత అంటే వెంబడే పలకగలిగాలి. అంటే ఏకమాత్రాకాలం కూడా తీసుకున్న సమయంలో మాత్రమే సంధి అవుతుంది అని సంహితాయ అనే సూత్రం, పరసన్నికర్ష సంహిత సూత్రాలు అవి చెప్తున్నారు. సంబోధన ప్రథమ మీద సంధులు రావు అంతే కదండి. ఎందుకు ఇప్పుడు హరేతి ఉన్నది. హర హరేతి హరేతి హరేతివా. ప్లుతంలో లేదు, ప్లుతంలో లేదు మాకు సంస్కృతి. ప్లుతం కదండి, మామూలుగానే మామూలుగా ఉంది. రామ, అవును, రామ రామేతి రామేతి రామేతివా. రామ ఇది రామేతి. రెండో రామేతిలో అది సంబోధన కాదు కదా. ఏది హర హర అని అది సంబోధనే కదా. హర హర అన్నప్పుడు సంబోధన వస్తుంది. సంబోధన అనుకోవట్లేదు నేను. హరేతి అన్నప్పుడు హరేతి ఇంకేం మరి అవుతుంది అక్కడ. ఇప్పుడు హర ఏమిటి చెప్పండి? హర అయితే అయినప్పుడు ఏం చేస్తారు? ఆ హర ఏమి విభక్తి అవుతుంది? అదే శివ శివేతి రెండో హర సంబోధనే కదా. మనం సంబోధించినప్పుడు ఇది అని ఇది అని చెప్పం కదా. అవును కదా, హర హర అని పిలుస్తున్నాడు. హర హర అని ఎవరైతే సంబోధిస్తారో అని అక్కడ చెప్తున్నాం. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా అని. తెలుగు ప్రగృహ్య అతి నిత్యం అని సూత్రం ఉంది. శృతములు ప్రగృహ్యలకు ఉన్నప్పుడు సంధి ఉండదు అన్నప్పుడు ఏమిటి? హే కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నాడు. కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నప్పుడు కృష్ణ అనేటువంటిది ప్లుతంగా హ్రస్వం దీర్ఘం చేస్తే సంధి వస్తుంది. అదేంటే అప్పుడు ఏకమాత్ర కాలమే సంబోధన. కృష్ణ అత్ర గౌశ్చరతి, ఓ కృష్ణ ఇద్దరు గో సంచరిస్తుంది అన్నాడు. కానీ అదే ఒకవేళ ప్లుతం తీసుకున్నారు అనుకోండి, కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నప్పుడు సంధి చేయాలి. కనుక ప్లుతం ఏమైతే త్రిమాత్ర కాలం ప్లుతం అన్న ప్లుతానికి ప్రగృహ్య సంజ్ఞ వచ్చి దాంతో సంజ్ఞలు అవి సంధిరావు అనేటువంటిది సూత్రం. నేను చెప్పేది సూత్రాలు అని చెప్పేది నిర్ణయం. కృత ప్రగృహ్య అచి నిత్యం అని. కృతములు ప్రగృహ్య అన్నప్పుడు అచ్చులు రావు అని ప్రగృహ్య పూర్వోపసంధి పూర్వంగానే అట్లానే ఉండిపోతాయి రావు అనేది. దీర్ఘం అయితే అంటే అప్పుడు బాగా వికల్పం వికల్పం కొరకు అంటే ఒకవేళ ప్లుతం లేకుండా
హ్రస్వమే తీసుకుందామంటే అయితే సంబోధనను సంధి చేసుకోవచ్చు అని దీనికి దీనికి దాన్ని ఏమంటారు, ప్రకృతి భావం అంటారు. ప్రకృతి భావం అంటే ఎట్లా ఉందో అట్లానే, అంటే త్రిగోశ్చర్యం కూడా అంటే అట్లానే ఉండి కూడా సంధి చేయడానికి లేదు. అక్కడ అకారానికి ఏ కృష్ణ అత్రగౌశ్చరతి అన్నప్పుడు కృష్ణ అనే అకారం అకారం 2 అకారాలే కదా అన్నప్పుడు 2 అకారాలకు పోయినప్పుడు సంధి చేసుకోవాలి, కానీ ఈ సూత్రం కాదు అని చెప్తున్నట్టు. అంటే సంధి చేసుకోవాలని సంధి లక్షణం లేదు, కానీ సంధిలోనే అవుతాయి. సంధి అనే లక్షణానికి నాకు తెలిసినంత సూత్రం ఏం లేదు. సంధి అంటే ఇట్లా అని, ఇది ఈ విధంగా చేసుకోవాలి అనేటువంటిది మాత్రం చెప్తుంటారు. అయితే సంస్కృతం ఉన్నది దానికి, తెలుగులో దీర్ఘం తీసుకుంటారు మీరు అంటారు, ఖరా దీర్ఘం లేదు మనకు. ఇక్కడ దీర్ఘం ఉండదు సంబోధనలో. కృష్ణ అంటే కృష్ణ అని ఉంటుంది, శ్రీకృష్ణ. అయితే దీర్ఘ ప్లుతం రాసుకోవచ్చు. కృష్ణ అనే ప్లుతం తీసుకోవచ్చు. ప్లుతం అంటే త్రిమాత్రకాలు. త్రిమాత్రకాలు అంటే దూరాద్ధూతేచ అన్నాడు, అంటే దూరం నుండి పిలిచే వాడిని పిలిచేడు ప్లుతం తీసుకోమన్నాడు. అక్కడ ఓ ఏదో ఒక దానికి మనం ప్లుతం ఇస్తాం, మొత్తం అన్నిటికి ఇవ్వం. ఓ కృష్ణ అంటావు, అప్పుడు ఓకి మాత్రమే కృష్ణ వస్తుంది. లేదా ఓ కృష్ణ అంటాడు, కృష్ణకు దీర్ఘం వస్తుంది. అప్పుడు ఆ ప్లుతంలో ఉన్నప్పుడు పక్కకున్నటువంటి అచ్చు సంధి లేదు అని, ఈ ప్రకృతి భావంగానే ఉండిపోతుంది అని. సరే, అరుణ గారు చదవండి. విహాయ శాంతిం నృపధామ తత్ పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం ప్రజంతి శత్రూనవధూయ నిస్పృహః శమేన సిద్ధిం మునయో న భూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్ పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం ప్రజంతి శత్రూనవధూయ నిస్పృహః శమేన నిస్పృహాః శమేన సిద్ధిం మునయో న భూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్ పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో న భూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్ పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో న భూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్ పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో న భూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్ పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం వ్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో న భూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్ పునః ప్రసీద సంధేహి వధాయ విద్విషాం ప్రజంతి శత్రూనవధూయ నిస్పృహాః శమేన సిద్ధిం మునయో న భూభృతః. విహాయ శాంతిం నృపధామ తత్ పునః ప్రసీద సంధేహి